తమిళనాడులోని పవిత్ర నగరం అయిన తిరువన్నమలైలో ఉన్న అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాల్లో ఒకటి శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ ప్రధాన దేవుడు శ్రీ అరుణాచలేశ్వర స్వామి, అంటే స్వయంగా శివుడు అగ్ని స్వరూపంగా వెలిసిన క్షేత్రం. ఇది పంచభూతాల ఆలయాల్లో అగ్నితత్వాన్ని సూచించే క్షేత్రం. పురాణాల ప్రకారం ఒకసారి సృష్టికర్త బ్రహ్మదేవుడు మరియు మహావిష్ణువు తమలో ఎవరు గొప్పవారు అని వాదిస్తున్నప్పుడు శివుడు అంతంలేని అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శివుడు ఈ అగ్నిస్తంభానికి మొదలు లేదా చివర ఎవరు కనుక్కుంటారో వారు గొప్పవారు అని చెప్పాడు. విష్ణువు వరహ అవతారంలో అగ్నిస్తంభం అడుగును వెతుక్కోవడానికి భూమి లోపలికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు హంసరూపం తీసుకుని పైభాగాన్ని వెతుక్కోవడానికి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. విష్ణువు ఎంత వెతికినా అగ్నిస్తంభం చివర కనిపించలేదు. అతను తిరిగి వచ్చి ఆ నిజం శివుడికి చెప్పాడు. కానీ బ్రహ్మ పైకి వెళ్తున్నప్పుడు పైనుంచి కిందకి పడుతూ వస్తున్న ఒక కేతికి పువ్వును చూశాడు. బ్రహ్మ ఆ పువ్వును సాక్షిగా పెట్టి, నేను అగ్నిస్తంభం పైభాగం చూసి వచ్చాను అని అబద్ధం చెప్పాడు. ఇది అబద్ధమని శివుడు తెలుసుకుని కోపంతో బ్రహ్మను శపించాడు. నువ్వు అబద్ధం చెప్పినందుకు భూమిపై నీకు ఎక్కడా ఆలయాలు ఉండవు, పూజలు కూడా ఎక్కువగా జరగవు అని అన్నాడు. అలాగే కేతికి పువ్వును కూడా శపించి ఇకపై నా పూజలో ఈ పువ్వును ఉపయోగించరని చెప్పాడు. ఈ సంఘటన ద్వారా దేవుని ముందు అహంకారం లేదా అబద్ధం పనికిరాదని పురాణం ఒక గొప్ప సందేశం చెబుతుంది. నిజాయితీగా ఒప్పుకున్న మహావిష్ణువుకు శివుడు ఆశీర్వాదం ఇచ్చాడు. అందుకే ఆ అగ్నిస్వరూపమే ఈరోజు అరుణాచల పర్వతంగా మారిందని నమ్మకం. ఈ కొండను స్వయంగా శివుడి రూపంగా భావిస్తారు. ఈ ఆలయం ఈ కొండ అడుగును నిర్మించబడింది. ఈ ఆలయం చాలా విశాలంగా ఉంటుంది. సుమారు 25 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఇక్కడ ఉన్న రాజగోపురం దాదాపు 217 అడుగుల ఎత్తులో దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన గోపురాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆలయ నిర్మాణం చోళులు, పాండ్యులు, విజయనగర రాజుల కాలంలో విస్తరించబడింది. ఈ ఆలయం దగ్గర ఉన్న పవిత్ర కొలను పేరు శివగంగా తీర్థం. భక్తులు ఆలయ దర్శనం ముందు ఈ తీర్థాన్ని దర్శించడం పవిత్రంగా భావిస్తారు. ఈ క్షేత్రంలో అత్యంత ముఖ్యమైన సాంప్రదాయం గిరి ప్రదక్షిణ. దీన్నే గిరివలం అని అంటారు. అంటే అరుణాచల కొండ చుట్టూ సుమారు 14 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ ప్రదక్షిణ చేయడం. ముఖ్యంగా పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ క్షేత్రంలో జరిగే అత్యంత ప్రసిద్ధి ఉత్సవం కార్తీక దీపం. కార్తీక మాసంలో అరుణాచల కొండ శిఖరంపై ఒక భారీ దీపం వెలిగిస్తారు. ఈ దీపం శివుడి అగ్ని స్వరూపాన్ని సూచిస్తుంది. ఆ రోజు లక్షలాది మంది భక్తులు ఈ దివ్య దీపాన్ని దర్శించడానికి వస్తారు. తిరువన్నమలై క్షేత్రం యోగులు, మహర్షులు నివసించిన పవిత్ర ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా రమణ మహర్షి ఈ కొండపై ఉన్న ఆశ్రమంలో నివసించి ధ్యానం చేశాడు. భక్తుల నమ్మకం ప్రకారం శ్రీ అరుణాచలేశ్వర స్వామిని భక్తితో ప్రార్థిస్తే అజ్ఞానం తొలగి జ్ఞానం కలుగుతుందని, జీవితంలో శాంతి లభిస్తుందని నమ్మకం. అందుకే తిరువన్నమలైలోని శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయం భక్తి, పురాణం, చరిత్ర, ఆధ్యాత్మికత అన్నీ కలిపిన దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.